సో ఆమె వెంటనే కిందికి వచ్చి చూడగా వాళ్ళ అక్క కాలిపోతుండగా చూసి తను ఏం చేయాలో అర్థం కాక తను ఆపడానికి ట్రై చేసింది అండ్ వీడియో కూడా తీసింది. దాని తర్వాత అతను ఆ వీడియోని కూడా ఫోన్ని కూడా చేత్తో కొట్టేసిన దాని తర్వాత ఆమె అది చూసి ఇంకా ఫెయింట్ అయిపోయింది, అంటే చక్కెర వచ్చి పడిపోయింది. ఈమె వాడికి చెప్పిందంట కథం కడదు, అంటే చంపేసి అని చెప్పేసి చెప్పిందంట. సో దాంతో వాడు కిరోసిన్ తీసుకొచ్చి అమ్మాయి మీద పోసి నిప్పంటించేసిండు. సో ఇది చూసిన వాళ్ళ కొడుకు, 7 ఏళ్ళ కొడుకు, అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన 7 ఏళ్ళ కొడుకు వెళ్ళి వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ పిన్ని, అంటే నిక్కీ వాళ్ళ అక్కకి చెప్తే అప్పటికి ఆమె ఆల్రెడీ సెలైన్స్ పెట్టుకొని ఉన్నదంట. అంటే దాని ముందు రోజే ఆమెను కూడా టార్చర్ చేస్తున్నారంట. ఫిబ్రవరిలో గొడవ అయిన దాని తర్వాత కాంప్రమైజ్ అయ్యారు, పంపించారు. మళ్ళీ దాని తర్వాత మొన్న జన్మాష్టమికి మళ్ళీ గొడవ అనేది స్టార్ట్ అయింది. సో ఆన్ థర్స్డే రోజు నిక్కీ అనే అమ్మాయి సజీవ, అంటే లైక్ తను బతుకుండగానే కాల్ చేసిర్రు తనని. సో ఆ విజువల్ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఏం పని చేయరు. వాళ్ళ డాడీకి ఒక సత్యవీర్ సింగ్కి ఒక గ్రాసరీ స్టోర్ అవుతుంది, ఆ గ్రాసరీ స్టోర్ మీదనే ఆధారపడి బతుకుతారంట వీళ్ళిద్దరు. సో వీళ్ళకు ఆల్రెడీ ఒక ఎస్యూవీ కార్, బుల్లెట్ అండ్ కట్నం ఇంతగానం ఇచ్చినా కానీ సరే ఈమెకి 36 లక్షల కట్నం అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి అయితే వాళ్ళ అక్క కంచన్ అయితే చెప్తుంది. సో హలో గైస్, వెల్కమ్ టు Shiva01 ఛానల్. సో గైస్, నేనైతే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మన వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. సో ప్రతి ఒక్క పేరెంట్ ఈ వీడియో చూడాలి. ఎవరికైతే ఆడపిల్లలు ఉన్నారో, ఎవరైతే ఆడపిల్లకి ఈ మధ్య ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ చేద్దాము అనుకుంటున్నారో, సో ఎవరైనా కానీ సరే మీరు మ్యారేజ్ చేద్దాము అనుకుంటే కనుక మీరు ఒక ఇంటికి ఇస్తున్నప్పుడు ఆ ఇంటి గురించి తెలుసుకోండి. వాడు ఎట్లాంటోడో తెలుసుకోండి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోండి. సో ఇవన్నీ పూర్తిగా తెలుసుకున్నాకనే మీ అమ్మాయిని ఆ ఇంటికి అనేది ఇవ్వండి. సో వాడి దగ్గర డబ్బులు ఉండి, పలుకుబడి ఉంది, ఇవన్నీ మీ అమ్మాయికి సంతోషాన్ని ఇవ్వవు. అర్థమవుతుందా? వాడు ఎంత ఒకవేళ పూర్ అయినా కానీ సరే డబ్బు కోసం అయితే చూడకండి. అంటే మీ అమ్మాయి వాడి దగ్గర డబ్బు ఉంది, డబ్బున్నోళ్ళ ఇంట్లో పెరుగుతుంది, డబ్బున్నోళ్ళ ఇంట్లో కోడలుగా వెళ్తుంది, నా అమ్మాయికి ఒక ఇజ్జత్ వస్తుంది అని చెప్పేసి అయితే అస్సలు అనుకోకండి. సో అట్లా అనుకునే ఒక భికారీ సింగ్ అనే అతను గ్రేటర్ నోయిడా తన కూతుర్లనిచ్చి వివాహం చేసిండు ఒక ఫ్యామిలీకి. సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి, అండ్ భికారీ సింగ్కి 2 కూతుళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కూతుళ్ళకి 18-19 ఇయర్స్లో, అంటే తెలియని వయసులో పెళ్ళి అనేది చేసిండు. సో వాళ్ళ పేర్లు వచ్చేసి, భికారీ సింగ్ కూతుర్ల పేర్లు వచ్చేసి నిక్కీ అండ్ కంచన్ పాయిలా. వీళ్ళ పేర్లు నిక్కీ పాయిలా అండ్ కంచన్ పాయిలా. సో వీళ్ళిద్దరికీ ఒక సంబంధం అనేది వచ్చింది. ఆ సంబంధం వచ్చిన వాళ్ళు కొంచెం ఆ ఏరియాలో కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు అండ్ కొంచెం డబ్బున్న ఫ్యామిలీ. వాళ్ళ పేర్లు వచ్చేసి విపిన్ భాటి అండ్ రోహిత్ భాటి. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. సో ఆల్రెడీ ఫస్ట్ వీళ్ళ అక్కకి సంబంధం కుదరడంతో సో వీళ్ళందరూ ఒక మాట మీద కూర్చొని డిసెంబర్ 10th, 2016లో 2 అక్క చెల్లెలు, 2 అన్న తమ్ముళ్ళకి ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన టైంలో కూడా వీళ్ళకి కట్నం పరంగా వీళ్ళకి ఈ విపిన్ భాటి అనేవాడైతే ఉన్నాడో వాడికి చిన్న అమ్మాయి నిక్కీ అనే అమ్మాయితోని మ్యారీడ్ అనేది చేసారు. సో పెద్ద అబ్బాయి రోహిత్ అనేవాడితోని కంచన్కి మ్యారీడ్ అయ్యింది. సో వీళ్ళు 4 మ్యారీడ్ అయ్యారు. సో డిసెంబర్ 10, 2016లో. సో వీళ్ళ డాడీ అప్పటికి, ఎవరైతే భికారీ సింగ్ అని నిక్కీ వాళ్ళ డాడీ ఉన్నాడో అప్పటికి వీళ్ళ స్తోమతకు మించి కట్నం అయితే ఇచ్చిండు. సో ఆ కట్నంలో వచ్చేసి ఇతను స్కార్పియో కార్ అండ్ ఇంకొకటి బుల్లెట్ బైక్ అండ్ గోల్డ్ అండ్ క్యాష్ కూడా ఇచ్చేసిండు. ఇచ్చిన దాని తర్వాత, అంటే యాజ్ ఎ డౌరీగా ఇచ్చిండు. ఇచ్చిన దాని తర్వాత 9 years ఆఫ్ మ్యారేజ్ దాని తర్వాత వీళ్ళ మధ్యలో గొడవలు రావడం స్టార్ట్ అయినాయి. అది ఎందుకు? సో 2 అక్క చెల్లెలు ఒకటే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇండిపెండెంట్గా ఉందామని చెప్పేసి బ్యూటీ పార్లర్ అనేది పెట్టుకున్నారు. సో ఆ బ్యూటీ పార్లర్కి సంబంధించిన పైసలు కూడా భికారీ సింగ్ అనే వాళ్ళ ఫాదరే ఇచ్చిండు. సో ఆల్రెడీ వీళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టుకున్న దాని తర్వాత బ్యూటీ పార్లర్ బాగానే నడుస్తున్నది. సో వీళ్ళిద్దరు
హస్బెండ్కి చేయి చాపొద్దు అనే కారణంతో ఇండిపెండెంట్గా బతకాలి అని చెప్పేసి ప్రతిదానికి హస్బెండ్కి చేయి చాపొద్దు అని చెప్పేసి ఆ పరంగా ఆలోచించి వీళ్ళైతే బ్యూటీ పార్లర్ అయితే పెట్టుకున్నారు. పెట్టుకున్న దాని తర్వాత గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి. అండ్ ఇంకొకటి ఏమైపోయిందంటే ఈ గొడవలు అనేది వాళ్ళకి ఎక్కడి దాకా దారి తీసినాయి అంటే, మీరు ఆల్రెడీ ఆ విజువల్స్ మీరు చూసే ఉంటారు. మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది అది. 28 years ఓల్డ్ నిక్కీని మీరు తను కాలిపోతూ మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వచ్చే విజువల్స్ని అయితే మీరు చూసే ఉంటారు. తన 7-year old సన్, 7-year old అబ్బాయి, ఆయన చెప్తున్న దాని ప్రకారం అయితే మా మమ్మీని నేను చూస్తుండగానే కాల్ చేసిర్రు, మా మమ్మీని మా డాడీ కొట్టిండు, లైటర్ తీసుకొని కాల్ చేసిండు అని చెప్పేసి అయితే ఆ అబ్బాయి మాటలు వింటుంటే చాలా బాధ అనిపిస్తున్నది. సో అంత చిన్న ఏజ్లో మమ్మీని చనిపోతుంటే చూసిండు. ఆ అబ్బాయి ఏ ట్రామాతో పెరుగుతాడు, ఆయన ఏ ట్రామాతోని అతని ఫ్యూచర్ ఉంటుంది అనేది మీరు ఇంకా ఆలోచించండి. సో నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఏంటంటే, మీరు మీ పిల్లల్ని కనుక ఒక ఇంటి కనుక ఇస్తుంటే కనుక వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు, పేరుంది, పలుకుబడి ఉందని చూడకండి. ఇవన్నీ ఉంటే మీ అమ్మాయి సంతోషంగా ఉండదు. సో ఇక్కడ ఏంటంటే నిక్కీ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ వీళ్ళకి ఇంతగానం కట్నం ఇస్తుంటే వీళ్ళ పెద్ద అమ్మాయి ఎవరైతే కంచన ఉందో తన ఇతనికి క్వశ్చన్ చేసింది, ఎందుకు ఇంత కట్నం ఇస్తున్నారు, అండ్ ఇంకొకటి వాళ్ళ ఏమంటారు వాళ్ళ బిహేవియర్ ఎట్లాంటిది ఏంది అని చెప్పేసి మనకి ఆల్రెడీ తెలిసి కూడా మీరు నాకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ ఫాదర్కి క్వశ్చన్ చేసింది. సో వీళ్ళ ఫాదర్ బికారీ సింగ్కి ఆల్రెడీ తెలుసు వాడు ఎవడైతే విపిన్ అనేవాడు ఉన్నాడో వాడు ఆల్రెడీ కొంచెం యారోగెంట్ ఫెలో, అండ్ ఇంకొకటి ఏంటంటే వాడు కొంచెం కోపస్తుడు అని చెప్పేసి తెలుసు. సో అయినా కానీ సరే ఇతను వాళ్ళ అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేసాడు. సో ఈ అమ్మాయి అడిగింది, నాకెందుకు ఇట్లా ఇచ్చి చేస్తున్నారు, వాడు కొంచెం కోపదగ్గ మనిషి అది ఇదంటే, సో పెళ్ళైనాక అన్నీ చదువుకుంటాయిలే అని చెప్పేసి అని అయితే వీడైతే బికారీ సింగ్ వీళ్ళ నిక్కీ వాళ్ళ ఫాదర్ అయితే ఆమెతో చెప్పిండంట. సో పెళ్ళైనాక చదువుకుంటాయి అని అన్నారు కానీ ఏం చదువుకోలేవు, పెళ్ళైన 6 నెలలు మాత్రమే మంచిగా ఉన్నారు, దాని తర్వాత పెళ్ళైన 6 నెలల్లో కూడా గొడవలు అయినాయి. సో దాని తర్వాత ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఆ అమ్మాయిని వీడు కొట్టడమే, వీళ్ళు బ్యూటీ పార్లర్ని తీసేయి అనడము, అండ్ బ్యూటీ పార్లర్కి సంబంధించి వీళ్ళు కొంచెం ప్రమోట్ చేసుకోవడానికి ఏవో రీల్స్ అవి ఇవి చేస్తుంటే ఆ రీల్స్ కూడా మీరు చేయొద్దు, ఆ రీల్స్ చేస్తే ఏమంటారు మా ఫ్యామిలీలో ఎవరు ఇట్లాంటి రీల్స్ చేయలేదు, ఇట్లాంటి బ్యూటీ పార్లర్ పెట్టలేదు అని చెప్పేసి వీడు ఆ అమ్మాయితోని గొడవ పెట్టుకొని విపిన్ అనేవాడు వాళ్ళ వైఫ్తో గొడవ పెట్టుకోవడము, కొట్టడం తనని, ఈ విధంగా వీళ్ళ మధ్యలో గొడవలు అనేవి జరిగేటివి. సో ఈ విపిన్ అండ్ వీడి తమ్ముడు రోహిత్ వీడి అన్న రోహిత్ ఎటువంటి పని చెయ్యరు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ డాడీది సత్యవీర్ సింగ్, వీళ్ళ డాడీ పేరు వచ్చేసి సత్యవీర్ సింగ్, వీళ్ళ మదర్ పేరు వచ్చేసి దయాబాటి. ఈ దయాబాటి అనే పేరుని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇందులో ఈ అమ్మాయి చనిపోవడానికి కారణం తనే మెయిన్, వాళ్ళ అత్త ఎవరు విపిన్ వాళ్ళ మమ్మీ చాలా మెయిన్ కారణం. సో ఇక్కడ ఏమైపోయింది అంటే ఇంకా బ్యూటీ పార్లర్ తీసేయని చెప్పేసి గొడవలు పెట్టుకోవడము ఇట్లాంటివి జరిగినాయి. సో ఇదే గొడవల జరుగుతున్న టైంలో వీడు ఆ అమ్మాయిని ఇంకా ఎక్కువ కట్నం అనేది డిమాండ్ చేసిండు. ఎవరిని? విపిన్ అనేవాడు నిక్కీని ఎక్కువ కట్నం అనేది డిమాండ్ చేసిండు. సో నిక్కీకి చాలా టార్చర్ పెడుతున్నా కానీ సరే నిక్కీ ఇంటికి కాల్ చేయకుండా, అంటే ఆల్రెడీ ఒకసారి ఇంటికి కాల్ చేసి ఈ విధంగా చెప్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిన దాని తర్వాత కాంప్రమైజ్ అనేది అయ్యింది వీళ్ళిద్దరి మధ్యలో. సో 2 ఫ్యామిలీస్ కలిసి కూర్చొని మాట్లాడుకున్న దాని తర్వాత కాంప్రమైజ్ అనేది అయిన దాని తర్వాత బికారీ సింగ్ అనేటైనా మళ్ళీ వాళ్ళ కూతుర్లని వాళ్ళ ఇంటికి పంపించిన దాని తర్వాత ఇది ఎన్నో రోజులకి లేదు, ఫిబ్రవరిలో గొడవ అయిన దాని తర్వాత కాంప్రమైజ్ అయ్యారు, పంపించారు. మళ్ళీ దాని తర్వాత మొన్న జన్మాష్టమికి మళ్ళీ గొడవ అనేది స్టార్ట్ అయింది. సో ఆన్ థర్స్డే రోజు నిక్కీ అనే అమ్మాయి అంటే లైక్ తను బతుకుండగానే కాల్ చేసిర్రు తనని. సో ఆ విజువల్ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఏం పని చేయరు, వాళ్ళ డాడీకి ఒక సత్యవీర్ సింగ్కి ఒక గ్రాసరీ స్టోర్ అవుతుంది, ఆ గ్రాసరీ స్టోర్ మీదనే ఆధారపడి బతుకుతారంట వీళ్ళిద్దరు. సో వీళ్ళకి ఆల్రెడీ ఒక SUV కార్, బుల్లెట్ అండ్ కట్నం ఇంతగానం ఇచ్చినా కానీ సరే ఈమెకి 36 లక్షల కట్నం అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి అయితే వాళ్ళ అక్క కంచన్ అయితే చెప్తుంది. సో కంచన్ అనే అమ్మాయి నిక్కీ వాళ్ళ అక్క. సో తను ఒక వీడియో కూడా బయట పెట్టింది, ఏంటంటే ఇట్లా ఈ విధంగా జరిగింది, మా డాడీని అడిగితే మా డాడీకి చెప్పినాం చెప్తే మా డాడీ ఏమన్నాడంటే సొసైటీ అండ్ మన పరువు ఏమైపోతుంది
అన్నట్టు వాళ్ళ డాడీ అయితే మాట్లాడిందంట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా ఏంటంటే సొసైటీ మనకు తిండి పెట్టదు. సో సొసైటీ మనం పోతే బాధపడదు. సో ఏమైనా కానీ సరే మన పేరెంట్సే బాధపడాలి. సో మీరే బాధపడాలి మీ కూతుళ్ళ కోసం. కాబట్టి మీ కూతుళ్ళ జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంది. సో మీ కూతుళ్ళని ఎట్లాంటి ఫ్యామిలీకి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారో అని చెప్పేసి కొంచెం చూసి ఆలోచించి వాడి గురించి ఎంక్వైరీ చేసి మీ కూతురు లైఫ్ అనేది మీ నిశ్చయించండి. సో ఇక్కడ డౌరీ కోసం ఆమెనైతే చంపేసిండు. సో దీంట్లో ఇక్కడ సిచ్యువేషన్ ఏమైపోయిందంటే ఒక టైంలో వీళ్ళు బ్యూటీ పార్లర్ క్లోజ్ చేసుకునే టైంలో మళ్ళీ నిక్కీ థర్స్డే రోజు వాళ్ళ భర్త విపిన్కి నేను బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ భర్తతోని కొంచెం అడిగిన దాని తర్వాత అతను చెయ్యొద్దు, వీలు కాదు, వద్దు అని చెప్పేసి అన్నాడంట. అన్నదాని తర్వాత ఈమె మా అక్కతో కలిసి నేను ఓపెన్ చేస్తాను, నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పేసి నిక్కీ వాళ్ళ హస్బెండ్తో కొంచెం గొడవ అయితే పెట్టుకుందంట. సో దాంతో వాడు తనను కొట్టిన దాని తర్వాత వాళ్ళ మమ్మీకి వెళ్ళి చెప్పిండు, సో ఈ విధంగా ఈమె అంటుంది అని చెప్పేసి. సో వాళ్ళ మమ్మీ దయాబాటి ఈమె వాడికి చెప్పిందంట కథం కడదు అంటే చంపేసి అని చెప్పేసి చెప్పిందంట. సో దాంతో వాడు కిరోసిన్ తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద పోసి నిప్పంటించేసిండు. సో ఇది చూసిన వాళ్ళ కొడుకు, 7 ఏళ్ళ కొడుకు, అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన 7 ఏళ్ళ కొడుకు వెళ్ళి వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ పిన్ని అంటే నిక్కీ వాళ్ళ అక్కకి చెప్తే అప్పటికి ఆమె ఆల్రెడీ సెలైన్స్ పెట్టుకొని ఉన్నదంట. అంటే దాని ముందు రోజే ఆమెను కూడా టార్చర్ చేస్తున్నారంట. సో ఆమె వెంటనే కిందికి వచ్చి చూడగా వాళ్ళ అక్క కాలిపోతుండగా చూసి తను ఏం చేయాలో అర్థం కాక తను ఆపడానికి ట్రై చేసింది. అండ్ వీడియో కూడా తీసిన దాని తర్వాత అతను ఆ వీడియోని కూడా ఫోన్ని కూడా చేత్తో కొట్టేసిన దాని తర్వాత ఆమె అది చూసి ఇంకా ఫెయింట్ అయిపోయింది. అంటే చక్కెర వచ్చి పడిపోయింది వీళ్ళక్క కంచన్. సో ఇంకా వీళ్ళందరూ తను ఈ విధంగా ఎవరైతే నిక్కిని కాల్ చేసారు కదా, కాల్ చేసిన దాని తర్వాత వాడు ఎవరైతే రోహిత్ దీంట్లో ఈమె కాలిపోవడానికి దీనికి హెల్ప్ చేసింది వాళ్ళ అన్న రోహిత్, వాళ్ళ మమ్మీ దయాబాటి, వీళ్ళు ముగ్గురు కలిసి ఆమెని కాల్ చేసిర్రు అని చెప్పేసి అయితే మనకైతే న్యూస్ అయితే బయటికి వస్తుంది మనకైతే. సో కాల్ చేసిన దాని తర్వాత వీళ్ళైతే పారిపోవడం అయితే జరిగింది. పారిపోయిన దాని తర్వాత పక్కనున్న నేబర్ వచ్చేసి ఆ అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాడు. సో హాస్పిటల్కి వెళ్తున్న టైంలో ఈ అమ్మాయి ఆల్రెడీ 70% బర్న్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే 70% బర్న్ అయిపోయిన దాని తర్వాత ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఆ అమ్మాయి అనేది చనిపోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా కట్నం కోసం అయితే ఎంత ఘోరంగా జరిగింది మీరే చూడండి మీరు. సో ఇది మనకి కూడా జరగవచ్చు. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మన ఇంట్లో కూడా మన అక్క వాళ్ళు ఉన్నారు, మన చెల్లెళ్ళు ఉన్నారు. సో మనకు కూడా ఇట్లాంటివి జరగవచ్చు. కాబట్టి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు కూడా జాగ్రత్త పడాలి. సో మీరు కూడా తెలుసుకోవాలి. సో ఇది ఎక్కడో నోయిడాలో జరిగింది, ఇక్కడ జరగదులే, మనకి ఇట్లా కాదులే అని అస్సలు అనుకోకండి. ఎవరి లోపల ఎప్పుడు ఎట్లాంటి మృగం ఉంటుందో మనకు తెలియదు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి, ఇదంతా అయిన దాని తర్వాత ఇంకా వాళ్ళ ఫాదర్ జస్టిస్ కోసం అయితే నిరాహార దీక్ష అయితే చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటే లైక్ జస్టిస్ కోసం అయితే పోరాడుతుండు వాళ్ళ ఫాదర్ అయితే. సో వాళ్ళ ఫాదర్కి అయితే బీజేపీ ఎంపీ మహేష్ శర్మ అయితే అతనికి ప్రామిస్ చేసిండు, నీకు ఎట్లయినా జస్టిస్ వస్తుంది అని చెప్పేసి అని. సో ఇక్కడ ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి లైఫ్ పోయింది. వీడి కాలు మీదనైతే షూట్ చేసిర్రు. సో ఎన్కౌంటర్లో షూట్ చేసిర్రు అని చెప్పేసి అయితే న్యూస్ అయితే బయటకు వస్తుంది. ఇంకా పూర్తి న్యూస్ అయితే మొత్తం రాలేదు. సో ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే, నాకు ఎటువంటి రిగ్రెట్ లేదు, తనంతలో తనే చనిపోయింది, నేను కాల్చలేదు అని చెప్పేసి అయితే ఎంత సిగ్గు లేకుండా వీడు చెప్తున్నాడు. సో ఇట్లాంటివన్నీ ఏం చేయాలి? సో రేపటి రోజు మన ఇంట్లో కూడా ఒక అక్క ఒక చెల్లి ఉంటుంది. కాబట్టి మీరు కూడా జాగ్రత్త పడండి. ఎవరికి ఇస్తున్నారు, ఎట్లాంటి వానికి ఇస్తున్నారు, ఏంది అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసి మీ ఇంటి ఆడపిల్లని అనేది అత్తగారింటికి పంపించండి. సో ఈ వీడియో చేయడానికి ఒకటే కారణం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి.